ఎవడైనా నా శిష్యుడు కాగోరిన యెడల తన సిలువనెత్తుకొని, పెద్దగా చెప్పండి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అవుతాడు. హల్లెలూయా. ఒకడు యేసుకు శిష్యుడు కావాలంటే తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా యేసు నిమిత్తం నువ్వు యేసు దగ్గరికి వెళ్తానంటే నేను కులంలో నుంచి వెలివేస్తాం. నువ్వు యేసు దగ్గరికి వెళ్తానంటే బంధువులో నుంచి వెలివేస్తాం. యేసు దగ్గరికి వెళ్తానంటే నీకు రావాల్సిన ఆస్తి రానియం. నువ్వు యేసు దగ్గరికి వెళ్తావంటే క్రమ బహిష్కరణ చేస్తాం అని లోకం అంటే మీరు అనాల్సిన మాట, ఒరే కులస్తులారా, మీరు నన్ను వెలివేసేది ఏంట్రా, నేనే మిమ్మల్ని వెలివేస్తున్నా. ఓ గ్రామస్తులారా, మీరు నన్ను వెలివేయటమేంటి? క్రీస్తు కొరకు లోకం మమ్మలను వెలివేసిన, క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతామని క్రీస్తు కొరకు దేన్ని పోగొట్టుకోవటానికైనా సిద్ధపడేవాడే నిజమైన శిష్యుడు. పాత నిబంధనలో అద్భుతమైన శిష్యుడు, నిజమైన శిష్యుడు, శిష్యత్వానికి మారుపేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే అబ్రహాం.